This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన 2 టాపిక్స్ గురించి మాట్లాడాలండి. సో ఫస్ట్ వచ్చి అండర్స్టాండింగ్ EBS వాల్యూమ్స్ అండ్ ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్స్. సెకండ్ వచ్చి వాట్ ఆర్ EBS ఆప్టిమైజ్డ్ వాల్యూమ్స్. మూడోది వచ్చి క్రియేటింగ్ ఏ custom AMI Amazon మెషిన్ ఇమేజ్ మాన్యువల్లీ. మీకు ఒకవేళ టైం పర్మిట్ చేస్తే హౌ టు ఆటోమేట్ AMI క్రియేషన్ దీన్ని యూజింగ్ ప్యాకర్. సో మనం ఈ 4 టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. మనం మీరు సర్వర్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, బై డిఫాల్ట్ గా ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు EC2 ఇన్స్టెన్స్ కి డిఫాల్ట్ గా వచ్చేది ఏంటంటే మీకు ఆపరేటింగ్ సిస్టమ్ వాల్యూమ్ డిఫాల్ట్ గా వస్తుంది మీకు, విచ్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ రూట్ వాల్యూమ్ అన్నమాట. మీకు రూట్ వాల్యూమ్ ఉంటుంది యాక్చువల్ గా. నౌ అదే కాకుండా దెర్ ఆర్ సమ్ అడిషనల్ వాల్యూమ్స్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతాయి. ఎక్కడ అంటే దట్ ఈస్ ఓన్లీ స్పెసిఫిక్ టు అ ఫ్యూ ఇన్స్టెన్సెస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లాంచ్ ఇన్స్టెన్స్ అన్నాను అనుకోండి, మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు మీకు కిందకు వచ్చినప్పుడు ఎస్పెషల్ గా ఇన్స్టెన్స్ టైప్ ఉంది అనుకోండి. ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ C5 X large తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే C5D అనుకుంటాను, C5D అని చెప్పి నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ C5D లార్జ్ అని తీసుకున్నాను అనుకోండి. మీకు కిందకు వచ్చారు అనుకోండి, స్టోరేజ్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చూస్తే ఒకటి రూట్ వాల్యూమ్ అని మీకు వస్తుంది. యాక్చువల్గా మీరు చూసినట్లయితే రూట్ వాల్యూమ్ 8 GB డిఫాల్ట్ గా వస్తుంది. లైనెక్స్, విండోస్ అయితే 30 వస్తుంది మీకు. బేసిక్ గా మీరు చూసినట్లు ఇది వచ్చి మీకు ఆపరేటింగ్ సిస్టమ్ వాల్యూమ్ అనమాట. మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్స్ బేసికల్ గా EBS వాల్యూమ్. అది అంటే చెప్తాను. అది కాక కింద మీరు చూసారు అనుకోండి, ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్స్ అని చెప్పి మీకు ఒక వాల్యూమ్ 50 GB అసైన్ అయింది మీకు 50 GB మీకు అసైన్ అయింది అనమాట. 50 GB యాక్చువల్గా మీకు. నా ఏంటి 50 GB అంటే దాన్ని ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్ అంటాం. ఇది బేసిక్ గా టెంపరరీ స్టోరేజ్ అండి. అంటే ఇది ఎక్కడి నుంచి అసైన్ అవుతుందంటే, ఐడల్ గా మీకు EC2 ఇన్స్టెన్స్ అన్ని కూడా వర్చువల్ మెషిన్స్. సో వర్చువల్ మెషిన్స్ అనేది మీకు ఎక్కడ రన్ అవుతూ ఉంటాయి? వర్చువల్ మెషిన్స్ అనేది ఒక ఫిజికల్ సర్వర్ లో రన్ అవుతూ ఉంటాయి. మీకు ఇమాజిన్ ఫిజికల్ సర్వర్ లో రన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక ఫిజికల్ సర్వర్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, ఇక్కడ గూగుల్కి వచ్చి ఓకే సో ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, HP DL 380 Gen 10 అన్నాం అనుకోండి. ఎంటర్ప్రైజ్ ఇక్కడ ఇమేజెస్ కి వచ్చాం అనుకోండి, దిస్ ఈస్ సమ్ ఫిజికల్ సర్వర్స్ అండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సైజు లార్జ్ కి వచ్చాం అనుకోండి. ఏదైనా ఒకటి తీసుకున్నప్పుడు లెట్ మీ టేక్ దిస్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా. ఓకే, సో మీరు ఇక్కడ తీసుకున్నప్పుడు ఇవేంటంటే గ్రీన్ గా ఇట్లా ఉన్నాయి కదా, మీకు ఈ గ్రీన్ గా ఉన్నాయి వచ్చి మనకేమొస్తుంది మనకి ఓకే ఇక్కడికి వచ్చి గివ్ మీ 1 minute. సరే, ఇక్కడ ఇవి ఉన్నాయి చూసారా, ఇవన్నీ వచ్చి మీకు ఇది వచ్చి మీకు హార్డ్ డ్రైవ్ అండి. బై ది వే మీకు వచ్చి ఇది వచ్చి హార్డ్ డ్రైవ్ యాక్చువల్ గా. సో ఈ హార్డ్ డ్రైవ్
మీరు చూసినట్లయితే ఈ హార్డ్ డ్రైవ్ లోకల్ గా ఈ సిస్టమ్ కు ఉంటుంది, కాబట్టి సిస్టమ్ డౌన్ అయిందంటే హార్డ్ డ్రైవ్ పోతుంది అనమాట మీకు. సో అలాగే మీరు చూసినప్పుడు ఇక్కడ మీరు ఎక్కడైతే EC2 సర్వర్స్ రన్ చేస్తారో మీకు ఇమాజిన్ ఇది ఒక EC2 ఇన్స్టెన్స్ అనుకుందాము మీకు. ఇది ఒక EC2 ఇన్స్టెన్స్ అన్నాం. సో నేను ఏం చేస్తాను, EC2 ఇన్స్టెన్స్ అంటాను మీకు, EC2 ఇన్స్ట్ అంటాను. సో మీకు వచ్చి నేను ఏం చేస్తాను, C5d.large అన్న మీకు C5d large అని చెప్పి ఇక్కడ ఇచ్చాను అనుకోండి. ఆర్ C5d, ఇప్పుడు C5d large కాబట్టి మీకు ఎంత వస్తుంది, ఇక్కడ మీకు 50 GB వస్తుంది. అలా కాకుండా పైకి పోయి మీకు సో మీకు C5d అని చెప్పి 2x లార్జ్ ఇచ్చాను అనుకోండి, మీకు లార్జ్ కాకుండా 2x లార్జ్ ఇచ్చారనుకోండి, కిందకు వస్తే మీకు ఇక్కడ చూసారనుకోండి ఎంత వచ్చిందో, మీకు 200 GB వచ్చింది ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్స్. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు 2x లార్జ్ ఇద్దాం, మీకు 2x లార్జ్ అని ఇక్కడ ఇస్తాను మీకు. నౌ దీనికి వచ్చి మీరు చూసారనుకోండి IS వాల్యూమ్ 50 GB, దీనికి వచ్చి 200. అంటే ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు, మీకు ఈ ఫిజికల్ సర్వర్ లో మీకు స్టోరేజ్ ఉంటుంది, మీకు అక్కడి నుంచి వస్తుంది మీకు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు తీసుకున్నప్పుడు, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇది వచ్చి IS వాల్యూమ్ 1 అంటాము. ఇచ్చి నేను ఏం చేస్తాను, మీకు 50 GB అన్నాం. 50 GB. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, మనకి సో మీరు చూస్తే 200 GB మీకు ఇట్లా వస్తుంది, రైట్. సో మీరు సర్వర్ క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఇక్కడ నుంచి తీసుకుంటుందా మీకు సర్వర్ వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్ ఇక్కడ నుంచి తీసుకుంటుంది అనమాట. అదే ఇన్స్టెంట్ స్టోర్. అయితే ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్స్ లో తలనొప్పి ఏంటంటే, గుడ్ థింగ్ ఏంటంటే మీకేం ఛార్జెస్ లేవు. మీకు మీ ఏదైతే మామూలుగా EBS కి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి కదా, ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్ కి ఛార్జెస్ లేవు. ఏదైతే మీకు అవర్లీ ఛార్జ్ వస్తుందో సర్వర్ కి దాంట్లోనే కవర్ అయిపోయి ఉంటుంది అనమాట. కాకపోతే ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్స్ తో ఇబ్బంది ఏంటంటే, ఫస్ట్ వచ్చి మేజర్ గా ఇట్స్ ఏ టెంపరరీ స్టోరేజ్. మీన్స్ డేటా ఈస్ డిలీటెడ్ ఇఫ్ యూ స్టాప్ అండ్ స్టార్ట్ ద సర్వర్. మీరు సర్వర్ ని స్టాప్ చేసి స్టార్ట్ చేస్తే దాంట్లో ఏముంటుందో డేటా పోతుందండి మీకు. ఓకే, రెండోది వచ్చి ఇట్స్ ఫిక్స్డ్ సైజ్. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిపెండింగ్ ఆన్ ద EC2 instance type. అంటే ఏంటంటే ఇన్స్టెన్స్ టైప్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ C5d లార్జ్ కి వచ్చేసరికి 50 GB వస్తుంది, అదే 2x లార్జ్ కి వచ్చేసరికి 200 GB వచ్చింది మీకు, అవునా, 4 times అనమాట. అట్లా ఫిక్స్డ్ ఉంటుంది, మనం ఇంక్రీజ్ చేయలేం డిక్రీజ్ చేయలేం అనమాట మీకు. దాంతో పాటు ఇట్స్ ఫిక్స్డ్ టైప్ అనమాట, టైప్ which is SSD make basically make. Okay, so we cannot snapshot it, స్నాప్షాట్ తీయలేమన్నమాట. ఇలా సర్టెన్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మీకు. మరి నాకు వాడడం ఎందుకు సార్ అంటే, ఇట్స్ నాట్ మ్యాండేటరీ వాడడం ఓన్లీ సర్టెన్ మీకు దాన్ని ఏమంటారు, మీరు మీ అప్లికేషన్ రిక్వైర్మెంట్ కి CPU ఎక్కువ కావాలి కాబట్టి C5 లార్జ్ తీసుకున్నప్పుడు 50 GB ఎక్స్ట్రా వస్తుంది తప్పితే, మీకు అంటే సింపుల్ గా చెప్పాలంటే, మీరు కారు కొన్నారు, సో కార్ తో పాటు కవర్ ఫ్రీగా వస్తే మీరు హ్యాపీ, ఇబ్బందిలే. ఇక్కడ కార్ ఏంటి, ఒక EC2 సర్వర్, దాంతో వచ్చిన కవర్ ఏంటి, ఈ ఇన్స్టెంట్ స్టోర్ వాల్యూమ్. రివర్స్ చేయకూడదు. కార్ ఏమంటారు, దాన్ని ఏమంటారు, కార్ వస్తుందని చెప్పి కవర్ కొంటే కార్ వస్తుందని చెప్పి మీకు ఇట్లా రివర్స్ లో చేయడానికి ట్రై చేయకూడదు యాక్చువల్ గా, అవునా. సో కాబట్టి దాన్ని ఒక సామెతను చూసారా మనకి, గుర్రం ఉంటే అదేదో కొనుక్కోవాలా, కళ్ళ మీద ఉంటారు,
కళ్ళ కోసం గుర్రానికి కళ్ళ మన దగ్గర ఉంది కాబట్టి కవర్ మన దగ్గర ఉన్నది కాబట్టి పోయి కారు కొనకూడదు బేసిక్ గా. అవునా? అట్లా చేయకూడదు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మీ అప్లికేషన్ రిక్వైర్మెంట్ ఏంటి, దానికి సర్వర్ వచ్చి మనకి C5D 2x లార్జ్ కావాలి. ఎందుకంటే నేను డేటాబేస్ రన్ చేస్తున్నాను, ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలనుకున్నప్పుడు వాళ్ళు ఇస్తారు. దాంతో పాటు ఒక 200 GB ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్ ఇస్తారు. ఓకే, సో దాన్ని ఎట్లా వాడుకోవాలో ఆలోచించాలి. అంతే తప్ప అది ఫ్రీగా వస్తుంది దానికి పోకూడదు. అప్పుడు అక్కడ మీకు ప్రైసింగ్ మారిపోద్ది అనమాట. సో కాబట్టి మామూలుగా దేనికోసం వాడతామంటే ఇట్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ఫర్ విండోస్ అయితే వర్చువల్ మెమరీ అని ఉంటుంది మీకు. వర్చువల్ మెమరీ అంటే ఏంటంటే ఇప్పుడు ర్యామ్ సరిపోలేదు అనుకోండి, సిస్టమ్ ఏం చేస్తుందంటే CPU కొన్ని లైక్ ఇన్యాక్టివ్ పేజెస్ ని హార్డ్ డ్రైవ్ కి మూవ్ చేస్తుంది అనమాట. ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మీకు విండోస్ లో చూపిస్తాను. ఇక్కడికి వచ్చి sysdm.cpl అన్నప్పుడు మీకు ఇక్కడ అడ్వాన్స్, మీకు సెట్టింగ్స్, ఇక్కడ అడ్వాన్స్ కి వచ్చారనుకోండి, ఇక్కడ వర్చువల్ మెమరీ ఉంచండి ఇక్కడ అన్నమాట. అంటే మీకు ఇక్కడ చేంజ్ అన్నాం అనుకోండి, ఎక్కడ బేసిక్ గా C డ్రైవ్ లో తీసుకుంటుంది మనకి. సో ఇక్కడ K డ్రైవ్ లో ఇచ్చాను అనమాట నేను యాక్చువల్గా మీకు. సో అది వర్చువల్ మెమరీ, దానికోసం మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు. లేదంటే ఒకవేళ డేటాబేసెస్ కోసం వచ్చాక ఆర్ అయితే వచ్చి స్వాప్ ఇన్ లైనక్స్ ఆర్ TempDB అండి. టెంపరీ డేటాబేస్ అవుతుంది. డేటాబేస్ లో సంథింగ్ కాల్డ్ అస్ టెంపరీ డేటాబేస్ ఉంటుంది. దానికోసం ఈ ఇన్స్టెన్స్ స్టోర్ వాల్యూమ్స్ వాడుకోవచ్చు అండి. ఓకే, అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా ఎవరు కూడా ఇన్స్టెన్స్ స్టోర్ గురించి అసలు ఇంటర్వ్యూలు కూడా అడగలేదు. బట్ అంటే చెప్తున్నాను మీకు, మోస్ట్ ఆఫ్ ద టైమ్ 99% ఆఫ్ ద టైమ్ మనం వాడే వాల్యూమ్స్ ఏంటంటే EBS వాల్యూమ్స్ అన్నమాట. ఎలాస్టిక్ బ్లాక్ మనకి ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ వాల్యూమ్స్ వాడతాం. ఇవేంటంటే ఫస్ట్ దీంట్లో క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇట్స్ పర్సిస్టెంట్ అన్నమాట. పర్సిస్టెన్స్ ఆర్ పర్మనెంట్ అంటే ఏంటంటే మీరు డేటా దాంట్లో పెట్టినప్పుడు అన్లెస్ మీరు డిలీట్ చేస్తే తప్పితే మీరు స్టాప్ చేసినా, స్టార్ట్ చేసినా, రీబూట్ చేసినా డేటా ఇంపాక్ట్ అవుతుంది, డేటా అలాగే ఉంటుంది. ఇట్స్ ఎ పర్సిస్టెన్స్ అన్నమాట. సో ఇట్స్ అవైలబుల్ ఫర్ ఆల్ ద నోట్స్ అండి. మీరు చూస్తే ఇట్స్ అవైలబుల్ ఫర్ ఆల్ ద నోట్స్ బై ద వే మీకు. సో అది పక్కన పెడితే వీ కెన్ ఇంక్రీజ్ ఇట్ బట్ కెనాట్ డిక్రీజ్ ఇట్. We can increase it but cannot decrease EBS volumes. Fourth, మీకు available in GP2 ఉంది, GP3 ఉంది, IO1 ఉంది, IO2 ఉంది, SC1 ఉంది, ST1 ఉంది, మ్యాగ్నెటిక్ ఏదో. దెర్ ఆర్ డిఫరెంట్ SKU అంటే డిఫరెంట్ టైప్స్ లో మీకు EBS వాల్యూమ్స్ ఉన్నాయి. డిపెండింగ్ అపాన్ మీ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ ని బట్టి ఎక్కువ పర్ఫార్మెన్స్ తక్కువ పర్ఫార్మెన్స్ అని చెప్పి చూస్ చేసుకోవచ్చు మీకు. నెక్స్ట్ ఏంటంటే మీరు we can snapshot it and create new volumes from snapshot. ఓకే, ఇలా మీకు చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. సో కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ మీరు ఏం చేయాలా, మీకు EBS వాల్యూమ్సే వాడుకుంటాం. మీకు ఎట్లా చెప్పొచ్చు, మనం వెళ్ళాము, ఓకే, ఏదో ఒక దాన్ని ఏం చేస్తాం, ఏదో ఒక ల్యాప్టాప్ కొన్నాము. ల్యాప్టాప్ కొన్నప్పుడు వాడు ఏదో ఒక పెన్ డ్రైవ్ ఫ్రీగా ఇచ్చాడు అనుకోండి. ఓకే, మనం ఆలోచించాల్సింది ఏంటి, ఆ పెన్ డ్రైవ్ లో ఏం చేయొచ్చు, మనం సాంగ్స్ పెట్టుకోవచ్చా, ఇట్లా. అంతే తప్పితే వాడు పెన్ డ్రైవ్ ఇస్తున్నాడు కాబట్టి పోయి ₹1,00,000 ల్యాప్టాప్ కొనం. ఇది కూడా అంతే ఇక్కడ. ఇక్కడ మనం ఏం చేస్తాము, మన రిక్వైర్మెంట్ సర్వర్, ఇంత స్టోరేజ్. మనం ఆ సర్వర్ కొన్నప్పుడు C5D X లార్జ్ తీసుకుంటే దాంట్లో వచ్చింది, వాళ్ళు M4 లో కూడా వస్తుంది. అట్లా కాకుండా T సిరీస్ తీసుకున్నాం అనుకో, T2 మైక్రో, T2 లార్జ్ అక్కడ రానప్పుడు ఇబ్బందిలే. ఒకవేళ మనం C5D లార్జ్ తీసుకున్నప్పుడు ఒక 50 GB వచ్చిందంటే అప్పుడు మనం వర్చువల్ మెమరీ కోసం వాడుకోవాలి తప్పితే రివర్స్ లో కూడా అది ఇస్తున్నాడు కాబట్టి కొనకూడదు అనమాట. బిల్లింగ్ దగ్గర వేరియేషన్స్ వస్తాయి మీకు. ఓకే, సరే. నెక్స్ట్ వచ్చి మీరు చూసినట్లయితే మనం ఈ EBS వాల్యూమ్స్ లో ఏంటి GP2 ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీకు
లెట్ మీ కమ్ హియర్. మనం ఇక్కడ వాల్యూమ్స్ కొద్దామండి మీకు. ఓకే, మనం ఇక్కడ వాల్యూమ్ క్రియేట్ చేసేటప్పుడు మీకున్న ఆప్షన్స్ ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్. సో కాబట్టి మీరు ఈబిఎస్ వాల్యూమ్స్ ని హై లెవెల్లో 2 విధాలుగా విడగొట్టచ్చు అనమాట. ఒకటి వచ్చి ఎస్ఎస్డి, ఇంకోటి వచ్చి హెచ్డిడి. ఒక్క నిమిషం అండి, హోల్డ్ ఆన్. సారీ ఫోర్స్. సో కాబట్టి 2 విధాలుగా విడగొట్టచ్చు. ఒకటి వచ్చి హెచ్డిడి, ఇంకోటి ఎస్ఎస్డి. ఎస్ఎస్డి అనేది ఏంటంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్ అండి మీకు, వేరాస్ ఇది వచ్చి మీకు హార్డ్ డిస్క్ డ్రైవ్ మీకు. నా రెండిటికి వ్యత్యాసం ఏంటంటే మీకు హార్డ్ డిస్క్ డ్రైవ్ వచ్చి మెకానికల్, హార్డ్ డిస్క్ డ్రైవ్ వచ్చి మీకు మెకానికల్ అనమాట. మీకు హార్డ్ మెకానికల్ వస్తుంది. సో ఇది వచ్చి మీకు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వస్తాయి బై ద వే. అంటే మీరు లెట్ మీ షో యూ సంథింగ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, amazon.inకి వచ్చి మీకు, సో నేను ఏం చేస్తాను మీకు క్రూషియల్ 500 GB SSD అన్నాం అనుకోండి మీకు. ఇక్కడ మీరు చెప్తే నమ్మరు, ఒక 3-4 years బ్యాక్ వెళ్ళినప్పుడు నేను 500 GB క్రూషియల్ SSD కొంటే దాని 500 GB బై ద వే, దాని వాల్యూ వచ్చి 12,000 అండి మీకు. 12,000 ఇప్పుడు బాగా తగ్గిపోయింది యాక్చువల్గా మీకు. సరే, నా ఈ ఎస్ఎస్డి డ్రైవ్స్ లో ఏముంటుందంటే మీకు మెకానికల్ కాంపోనెంట్స్ ఉండవు అనమాట. ఎందుకు అంటే అంతా కూడా మీకు మన పెన్ డ్రైవ్ లాగా మీకు ఇమేజెస్కి వచ్చాను అనుకోండి, మీకు అంతా కూడా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఉంటాయి లోపలంతా కూడా. మీకు ఎటువంటి మెకానికల్ డ్రైవ్స్ ఉండవు అనమాట మీకు. అందువల్ల ఏమవుతుందంటే మీకు పర్ఫార్మెన్స్ హెవీగా ఉంటుంది. ఇదే ఇలా ఉంటుంది అన్నమాట, చిన్నగా ఉంటుంది, హెవీగా ఉంటుంది మీకు. ఓకే, ఐ థింక్ నేను ఎప్పుడు వాడటం మొదలు పెట్టాను 2016 లోనే, ఆల్మోస్ట్ లైక్ 7 years బ్యాకే ఒక ఎస్ఎస్డి ఉండాలి దగ్గర. సో అప్పుడు కాస్ట్లీ ఉండదులేండి మీకు. సరే, వేరేస్ హార్డ్ డ్రైవ్ తీసుకున్నారు అనుకోండి, మీకు హార్డ్ డ్రైవ్ లెఫ్ట్ లో చూసారా ఒక హ్యాండిల్ లాగా చూసారా, దాని స్పిన్లను అదేం చేస్తుందంటే రాస్తుంది యాక్చువల్ గా, మీకు ఫ్రిక్షన్ ఉంటుంది అనమాట. కాబట్టి హార్డ్ డిస్క్ డ్రైవ్స్ ఏంటంటే తొందరగా ఫెయిల్ అవడానికి ఛాన్స్ ఉంది మీకు, అది ఎక్కువ స్టోరేజ్. సో నౌ ఎస్ఎస్డి కిందకు వచ్చేసరికి మీకు ఏమేమి ఉన్నాయి, మీకు జనరల్ పర్పస్ 1 అనమాట, జనరల్ పర్పస్ ఆర్ GP2. ఎందుకు సార్ GP2 బెటర్ అని నాకు తెలియదండి. ఇనిషియల్ గా GP2 అండ్ IO1 ఉండేది మీకు. నేను ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలా, లెట్స్ డూ వన్ థింగ్. ఇలాంటప్పుడే మనం చాట్ జీపీటీకి ఇన్పుట్ అవుట్పుట్ IO అంటే టెస్ట్ పెడదాం. ఓకే, సో వాట్ ఈస్ IO1 AWS వాల్యూమ్ అన్నాం అనుకోండి. బట్ IO1 ఫుల్ ఫామ్ ఉందా? ఓకే, ఫుల్ ఫామ్ ఏం లేనట్టుందండి. GP2 అంటే జనరల్ పర్పస్, ఓకే, బట్ ఓకే AWS EBS IO1 ఫుల్ ఫామ్ అన్నాం అనుకోండి మీకు. చూడండి, IO1 does not have a specific full form or express it, simply name of the specific type of EBS volume that provide. ఓకే, సో కాబట్టి హై ఇంటెన్సివ్ వర్క్ లోడ్స్ కావాలన్నమాట. మీకు IO1 ఉండేది మీకు ఇంతకుముందు. ఓకే, ఏముండేది స్టార్టింగ్ లో GP2 IO1 ఉండేది. అయితే ప్రాబ్లం ఏదంటే GP2 వచ్చి ఒక మాదిరి పర్ఫార్మెన్స్, లైక్ ఒక పని ఎట్లా అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే స్విఫ్ట్ కానీ లేకపోతే I20 లా కార్ ఉందన్నమాట. వేరేస్ IO1 వచ్చేసరికి బేసిక్ గా ఇది ఎట్లుందంటే మీకు మరీ పెద్ద కార్, లైక్ ఎలా చెప్పచ్చు మీకు, ఆడి, ఓకే, లేకపోతే BMW,
బిఎండబ్ల్యూ, మర్క్ ఇలాంటి కొంచెం ఆర్ మర్క్ ఇలాంటిది ఉందన్నమాట మీకు. మర్సిడెస్ ఇలా ఉందన్నమాట మీకు. సో అయితే కస్టమర్స్ ఏం చెప్పారంటే, అంటే ఇదేమవుద్దంటే మీకు ఇప్పుడు ఒక డిస్క్ యొక్క పర్ఫార్మెన్స్ మీకు తెలియాలంటే ఐఓపిఎస్ అంటారు. ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్. ఒక్క సెకండ్ కి ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేయగలదు అనే దాన్ని బేస్ చేసుకొని మీకు అంటే బ్యాండ్విత్ లాగా అనమాట. ఇప్పుడు మన ల్యాప్టాప్ లో మనకి ఏముంటుంది, మనకి ఒకప్పుడు ఫాస్ట్ ఈథర్నెట్ అనేవాళ్ళు. ఫాస్ట్ ఈథర్నెట్ అంటే 100 Mbps, తర్వాత గిగాబిట్ ఈథర్నెట్, ఇప్పుడు 10 GB అట్లా వచ్చిందన్నమాట. ఎంత డేటాను పంపించగలదు అని చెప్పి. అలాగే ఒక డిస్క్ యొక్క పర్ఫార్మెన్స్ వచ్చి ఐఓపిఎస్ అంటాం, ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్ అంటాం. GP2 ఎలా పనిచేస్తుంది అంటే మీకు మీకు మినిమం వచ్చి 100 IOPS, మ్యాక్స్ వచ్చి 16,000 IOPS. దీని క్యాలిక్యులేషన్ ఏంటంటే 3 IOPS పర్ జీబీ ఓకే. అంటే ఏంటి, ఇక్కడికి వచ్చి నేను ఈబిఎస్ వాల్యూమ్ GP2 సెలెక్ట్ చేసి 100 అని ఇచ్చాను అనుకోండి, ఇంటూ 3 అనేసి మీకు 300 IOPS ఇస్తుంది. బర్స్ట్ అంటే సడన్ గా ఏమైనా రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి, టక్ అంటే సపోర్ట్ చేయడానికి దీన్ని బర్స్టబుల్ అంటారు. బట్ ఇది చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి. 150 ఇచ్చారు అనుకోండి, ఇంటూ 3 450, 200 ఇస్తే అంటే ఎగ్జాక్ట్ గా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐఆప్స్ అనమాట. మీకు ఇది ఈ వాల్యూ పెడితే ఇది వస్తుంది అనమాట. అట్లా కాకుండా మీరు ఇది కూడా అదే IO1 అనుకోండి. IO1 లో అడ్వాంటేజ్ ఏంటంటే 50 పర్ జీబీ 50 ఐఆప్స్ దాకా వస్తుంది, మినిమం 4 GB. అంటే నేను 200 GB ఇంటూ 50 అంటే ఎంత, 10,000 ఐఆప్స్ తీసుకోవచ్చు మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి బట్ చూడండి 50 ఐఆప్స్ పర్ జీబీ. సో కస్టమర్స్ ఏం అడిగారంటే, మీరు ఇస్తే ఏమో i20 ఇచ్చారు లేదా ఆడి ఇస్తున్నారు, మధ్యస్థంగా ఏమన్నా ఇవ్వండి మాకు అని చాలా రోజులు రిక్వెస్ట్ చేస్తే దెన్ దే కేమ్ విత్ GP3, విచ్ ఇస్ లైక్ మీరు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ వర్ణ, లేకపోతే XUV. ఓకే, అంటే మీలో కార్ల గురించి తెలియకపోతే నేను ఏం చేయలేను కానీ XUV 700, ఓకే, లేదా ఫార్చ్యూనర్. బై ద వే అంటే అటు మరీ హెవీ కాదు, ఇటు మరీ తక్కువ కాకుండా మధ్యస్థంగా అనమాట మీకు ఈ GP3 అనేది. సో GP3 ఏం చేసిందంటే అది తీసేసింది. ఇక్కడికి వచ్చి మీకు ఖచ్చితంగా 3 IOPS మీకు కావాలనుకుంటే మ్యాక్స్ ఇంకా 16,000. కానీ ఇంతకు ముందు ఏంది, ఇంటూ 3 years 600 కదా, నేను కావాలంటే చూడండి 3,000 దాకా పోవచ్చు మీకు. సో అంటే ఏంటంటే అది తీసేసింది అనమాట మీకు ఓకే, త్రూపుట్ పెరుగుతూ ఉంటుంది మీకు యాక్చువల్ గా. సో కాబట్టి GP2 ఇంకోటి తర్వాత IO1 తర్వాత IO2 అని కొత్తగా ఒకటి వచ్చారండి. ఇదేంటంటే మీకు సో ల్యాంబో లేకపోతే డుకాటి, ఓకే, మెక్లారెన్ ఇలా అనుకోండి మీకు. ఓకే, సో కాబట్టి అంటే గివ్ మీ సంథింగ్, ఏం చేద్దాం, డుకాటి స్పైడర్ అయినా, డుకాటి స్పైడర్ కార్ ఒకటి ఉండాలంటే టక్కన మర్చిపోయాను మీకు. సరే మనం ఏం చేద్దాం, మెక్లారెన్ తీసుకుందాం. ఓకే, సో ఆబ్వియస్ గా మెక్లారెన్ దీని నెక్స్ట్ లెవెల్ అనమాట బై ద వే మీకు. సో కాబట్టి ఈ లెవెల్ ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ అన్నమాట. సో కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఏది ఎప్పుడు వాడాలా, జనరల్ గా నేను ఏం చేస్తాను, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్ వచ్చి ఇక్కడ ఐ వాంట్ టు డిప్లాయ్ హై పర్ఫార్మెన్స్ MS SQL ఆర్ ఒరాకిల్ డేటాబేస్ అన్నాం ఆన్ EC2 ఇన్స్టెన్స్ అంటానండి మీకు. సరే నేను ఏంటంటే MS SQL, నేను ఆర్కిల్ పెద్దగా పనిచేయలేదు కాబట్టి ఇక్కడికి వచ్చి MS SQL తీసుకుంటాను. ఒక మైక్రోసాఫ్ట్ SQL డేటాబేస్ ఇన్స్టాల్ చేయాలా. దాని లోపల ఏముంటాయి మీకు, మైక్రోసాఫ్ట్ SQL డేటాబేస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రైవ్స్ ఉంటాయి. స్టార్టింగ్ విత్ OS వాల్యూమ్ ఉంటుంది మీకు. ఓకే, మీకు OS వాల్యూమ్. అది కాకుండా మీరు చూసినట్లయితే OS వాల్యూమే కాకుండా ఇంకోటి ఏముంటుందంటే మీకు మీడియా డ్రైవ్ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే మీకు ఫైల్స్ పెట్టుకోవడానికి అనమాట. అది కాకుండా మోస్ట్లీ OS వాల్యూమ్ అంటే C డ్రైవ్ అండి, C డ్రైవ్. ఓకే, అది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనం డేటాబేస్ ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేస్తామంటే SQL డేటా డ్రైవ్ ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని ఏం చేస్తాను మనకి మీకు MDF NDF అంటారు. సో MDF అంటాను మీకు, MDF అని చెప్పి దీన్ని తీసుకొచ్చి M డ్రైవ్ ఇస్తాను మీకు. తర్వాత SQL డేటా ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాం, NDF అని చెప్పి ఇస్తాం. దాంతో పాటు మీకు ఏముంటుందంటే
టీ లాగ్ అంటాం, అంటే ట్రాన్సాక్షన్ లాగ్స్ ఉంటాయి అనమాట, దాన్ని టీ డ్రైవ్ అంటాం. డేటాబేస్ ఆపరేట్ అవ్వడానికి మీకు టెంపరీ డేటాబేస్ కావాలి, టెంప్ డిబి. ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఏం చేస్తాము, ఇక్కడ టెంపరీ, అలాగే ఇక్కడ కూడా పేజ్ ఫైల్ అంటాం, ఇక్కడ కూడా మీకు టెంపరీ కావాలి. దీనికోసం మనం ఏం చేస్తామంటే మనకి ఇన్స్టెంట్ స్టోర్ ఉంది కదా, ఒకవేళ ఉంటే అది వాడుకుంటామండి మనకి ఈ పేజ్ ఫైల్ కి, తర్వాత టెంపరీ డేటాబేస్ కి, ఆ తర్వాత ఎస్క్యూఎల్ బ్యాకప్ అంటాం యాక్చువల్గా. ఇలా ఉన్నప్పుడు మనం ఏ వాల్యూమ్స్ వాడాలా, మీకు ఇక్కడ మీకు ఎక్స్ట్రీమ్ హెవీ పర్ఫార్మెన్స్ అయితే వీటికి ఏది ఎస్క్యూఎల్ డేటాకి IO1 ఆర్ IO2 డిపెండ్, చాలా రేట్ తేడా ఉంటుందండి మీకు. IO1 మీకు IO2 IO1/IO2 మీకు. ఓకే, వేరే ఇది వచ్చి మనం ఏం చేయొచ్చు, మీకు GP2 ఆర్ GP3. మీడియాకి ఇంత పర్ఫార్మెన్స్ అవసరంలా, SC1 ST1 సరిపోతుంది, లో పర్ఫార్మెన్స్ ఉంటుంది అన్నమాట, సరిపోతుంది అది మీకు. ఆర్ మ్యాగ్నెటిక్ ఇస్ ఆల్సో ఫైన్. టెంప్ డిబికి ఇన్స్టెంట్ స్టోర్ అండి, ఇన్స్టెంట్ వాడుకోవచ్చు. SQL బ్యాకప్ కూడా SC1 ST1 వాడుకోవచ్చు మీకు. ఓకే, సో అంటే ఏంటంటే ఇక్కడ మీరు చూసినప్పుడు ఇవన్నీ కూడా జనరల్ పర్పస్, ఇది వచ్చి మీకు IOPS, ఇవన్నీ కూడా SSD. అంటే SC1 వచ్చి కోల్డ్ HDD అనమాట, ఇక్కడ IOPS ఉండదు. మీకు ఎంత వస్తుంది, మీకు ఫర్ 12 MBps per TB వస్తుంది, అండ్ స్టోరేజ్ 16 TB. అట్లే మనకి ఇది వచ్చామనుకోండి, ఇది వచ్చి 40 MB per TB వస్తుంది అనమాట. ఇది ఏంటంటే హార్డ్ డిస్క్ డ్రైవ్స్ మీకు యాక్చువల్గా లో పర్ఫార్మెన్స్ ఉంటుంది మీకు. అదే లాస్ట్ వచ్చి మ్యాగ్నెటిక్, కంప్లీట్ గా డంప్ కోసం అంటే డేటా ఉందా అక్కడ పడేయాలనుకున్నప్పుడు వాడుకోవచ్చు అనమాట మీకు. సో కాబట్టి మనకి వాల్యూమ్స్ అనేది మీకు ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద వాల్యూమ్స్ వచ్చి 16 టెరాబైట్స్ దాకా వెళ్తుందండి. బట్ ఐ థింక్ IO2 వచ్చి మాత్రం ఎక్కువ ఉండాలా. ఇక్కడికి వచ్చి నేను IO2 అన్నాం అనుకోండి, మ్యాక్స్ చూడండి 65 టెరాబైట్స్, ఇది మాత్రం 65 టెరాబైట్స్ వస్తుంది మీకు. మిగతా అన్ని కూడా మీరు చూస్తే 16 టెరాబైట్, ఇది కూడా 16 టెరాబైట్, మ్యాగ్నెటిక్ వచ్చి 1 అనుకుంటా, 1 టెరాబైట్, ఇది కూడా 16 టెరాబైట్, GP3 కూడా 16. ఒక్క IO2 మాత్రమే హ్యూజ్ అమౌంట్, 256,000 అంటే 2,56,000 IOPS అండి మీకు. మాక్సిమమ్ 65 టెరాబైట్స్ దాకా పోవచ్చు మీకు. అలాగని కాస్ట్ కూడా అలాగే ఉంటుంది, పేలిపోతుంది అనమాట మీకు. సో చాలా హెవీగా ఉంటుంది అనమాట మీకు. సింపుల్ గా IO1 కంటే GP2 కంటే IO1 బాగుంది పిలవడానికి, నా లక్కీ నెంబర్ IO1 అని చెప్పి దాన్ని చేశారనుకోండి, బిల్డ్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, AWS క్యాలిక్యులేటర్, ఒక పాత క్యాలిక్యులేటర్ ఒకటి తీసేసినట్టుంటారు వీళ్ళు, ఇది మీకు GP2 అంటే తీసేసినట్టున్నారండి, రీడైరెక్ట్ చేస్తున్నారు. కాస్ట్ ఎస్టిమేట్కి వచ్చి మీకు కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, మీకు EBS అన్నాం, EBS లో కాన్ఫిగర్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మీకు కిందకు వద్దాం. కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, 100 GB ఆఫ్ GP2 తీసుకుంటాను. ఓకే, GP2 తీసుకున్నప్పుడు స్నాప్ షాట్స్ కూడా ఏమి ఇవ్వనులేండి మీకు. స్నాప్ షాట్ నోస్ ఏం లేదు, జస్ట్ ప్లేన్ తీసుకున్నప్పుడు 100 GB మీకు వచ్చి నెలకి అంత కలిపి $10 అవుతుందండి మీకు. ఇదే లెక్క GP2 తీసేసి GP3 ఇచ్చాను అనుకోండి మీకు, ఇది కొంచెం తక్కువ అవుతుంది చూడండి మీకు. ఓకే, అదే తీసేసి నేను IO1కి వచ్చాను అనుకోండి మీకు, చూసారా ఎంతండి తేడా, 100 GBకి GP2 వచ్చి $10, GP3 వచ్చి $8, IO1 ఎంత వచ్చింది, $207 వచ్చింది. అంటే ఎన్నింతలు ఎక్కువ మీకు ఒక రంగా చూస్తే, సో 10 ఇంతలు 20 ఇంతలు ఎక్కువ యాక్చువల్ గా. అదే నేను IO2కి వచ్చాను అనుకోండి మీకు, పోన్లేండి IO2కి ఇంకా లేదు మీకు, అంటే మీకు ఎక్కువ IOPS కాల్స్ వస్తే పెరుగుద్దని నా ఉద్దేశం. అంటే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, నాకు 1 2 3 4 అన్నాం అనుకోండి మీకు, చూసారా IOPS పెరుగుద్ది అనమాట. కాబట్టి మీరు 10 GB అంటే 100 GBకే పడిందంటే మీకు 10 GB కంటే మీకు $20 పడుతుంది మీకు నెల, అంతేగా. సో కాబట్టి చూసుకోకుండా సెలెక్ట్ చేశారనుకోండి, అంతే ధూమ్ తత. కాబట్టి జాగ్రత్తగా ఇక్కడికి వచ్చి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏమవుద్దంటే మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఎంత అవుద్ది, నేను నా అప్లికేషన్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను, EKS క్లస్టర్ లో ఎంత అవుతుంది అని మీరు వచ్చి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట, క్యాలిక్యులేటర్ వాడు బై ద వే. ఓకే, సో కాబట్టి
ఇదండి మీరు చూసినట్లయితే ఓవర్వ్యూ ఆఫ్ ఈబిఎస్ వాల్యూమ్స్. కాబట్టి మీకు మంచి పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే GP2, GP3, హ్యూజ్ పర్ఫార్మెన్స్ కాబట్టి IO1, IO2, జస్ట్ ఫర్ డేటా సేవింగ్ పర్పస్ ఉండాలంటే వీటిలో ఏదైనా వాడుకోవచ్చు మీకు. ఓకే, అన్ని కూడా ఈబిఎస్ వాల్యూమ్సే మీకు సపోర్ట్ చేస్తాయి. క్లియర్ అండి? దాన్ని ఎలా యాడ్ చేయాలా, ఎలా ఎక్స్టెండ్ చేయాలో మీకు ఆల్రెడీ చూపించాను. విండోస్ లో చూపించాను, లైనక్స్ లో కూడా చూపించాను మీకు. రైటా? ఎనీ క్వశ్చన్స్ అండి ఈబిఎస్ వాల్యూమ్స్ లో? బై ద వే, యా చెప్పండి. జనరల్ గా మనం స్పీడ్ ని ఎంబీపీఎస్ పర్ ఎంబీపీ పర్ సెకండ్ కొలుస్తారు కదా, ఇక్కడ జీబీ అంటున్నారండి ఐఓస్ ని. ఐఆప్స్ అండి ఇది. మీరు చెప్తుంది బ్యాండ్ విత్ కదా, మీరు చెప్తుంది బ్యాండ్ విత్ కాదు, యాక్చువల్గా ఇది డిస్క్ రిలేటెడ్. ఎలా చెప్పొచ్చు, మీరు 1 GB అలోకేట్ చేసుకుంటే ఇది రాయగలిగింది ఒక్క సెకండ్ కి ఇన్ని రాయగలరు. అంటే ఒక రకంగా ట్రాన్సాక్షన్స్, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనుకోండి, మీకు ఎక్కువ రాయగలదు. మీకు బిట్స్ కదా అంతా కూడా డేటా రాసేది, మీకు పర్ జీబీకి ఇంత రాయగలదు అనమాట మీకు, అంతే. సింపుల్ చెప్పాలంటే మీకు ఎక్కువ పర్ఫార్మెన్స్ అండి, అంతే. హర్ష, ఇది యాక్చువల్లీ నా సర్వర్ ఒకటి ఈబిఎస్ వాల్యూమ్ ఆల్రెడీ GP2, GP3 లో రన్ అవుతుంది. సో కస్టమర్ ఏంటంటే పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్తే మనం దాన్ని IO1 కానీ 2 కానీ మైగ్రేట్ అవ్వచ్చా వాల్యూమ్ ని? అవ్వచ్చు. ఎందుకు చేయడం? మీరు ఇక్కడ చూసారు అనుకోండి, చాలా మంది తెలియదు ఇది యాక్చువల్ గా. వాళ్ళు ఏమనుకుంటారంటే స్పేస్ ఒకటే మార్చచ్చు అనుకుంటారు. లెట్ మీ కమ్ హియర్. ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీరు ఏదైనా ఒక ఈబిఎస్ వాల్యూమ్ తీసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి మీరు మాడిఫై వాల్యూమ్ అన్నప్పుడు ఆప్షన్ ఇచ్చింది చూడండి, మీకు మార్చుకోవచ్చు. అయితే ఇంపార్టెంట్ ఏంటంటే IO1, IO2 వచ్చి మినిమం 4 GB. ఒకవేళ మీ వాల్యూమ్ 2 GB ఉందనుకోండి, మారిస్తే ఒప్పుకోదు. ఎందుకు? ఇది మినిమం 4 GB వాల్యూమ్ అనమాట. అయితే ఇక్కడ క్యాచ్ ఏంటంటే ఇట్లా మార్చినప్పుడు మీకు ఆప్టిమైజ్ చేస్తుంది అనమాట. దానికి ఎందుకంటే బెస్ట్ ఏంటంటే వీకెండ్ చేయండి. వీకెండ్ ఎప్పుడు యాక్టివిటీ తక్కువ ఉంటుంది అనుకోండి, వీకెండ్ అప్పుడు చేయండి. 2 days ఉంటుంది కాబట్టి ఆప్టిమైజ్ అవుతుంది అనమాట మీకు. అందుకని సో డౌన్ టైం ఏం అవసరం లేదండి? డౌన్ టైం అవసరం లేదు. ఓకే. ఓకే, ఎస్, ఎనీ క్వశ్చన్? ఓకే, గుడ్. సరే, లెట్స్ ప్రొసీడ్ ఫర్దర్. ఓకే, సో కాబట్టి మీకు ఇంటర్వ్యూలో ఎవరు కూడా ఇన్స్టెన్స్ స్టోర్ అడగరు, మీకు ఇది అడుగుతారు ఈబిఎస్ వాల్యూమ్స్ గురించి. నా నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడాల్సింది వచ్చి ఈబిఎస్ ఆప్టిమైజ్డ్ వాల్యూమ్స్ అని మాట్లాడతాం. అంటే ఏంది యాక్చువల్గా? నా చాలా మందికి తెలియనిది ఏంటంటే, మీకు ఈబిఎస్ వాల్యూమ్స్ ఇక్కడ ఉంటాయి కదా మీకు. లెట్స్ అండర్స్టాండ్ దిస్ ఇస్ ఈబిఎస్ స్టోరేజ్ అండి మీకు. నా ఇక్కడ ఒక 10 GB ఒకటి తీసుకుందాం మీకు. 10 GB EBS వాల్యూమ్ అంటాను. సో 10 GB EBS వాల్యూమ్ అందాం. ఇప్పుడు ఈ 10 GB EBS వాల్యూమ్ ని అసైన్ చేస్తున్నాను, ఫార్మేట్ చేస్తున్నాను, అంతా బానే ఉంది. మరి అసలు మన ఇన్స్టెన్స్ కి ఆ EBS వాల్యూమ్స్ కి మధ్యలో కనెక్టివిటీ ఏంటి అనేది క్వశ్చన్ అన్నమాట మనకి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హార్డ్ డ్రైవ్ కొన్నాను అనుకోండి, నాకు ఒక హార్డ్ డ్రైవ్ చూపిస్తున్నాను కదా, ఎక్కడ ఉంది మీకు? ఓకే, ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, వెస్టర్న్ డిజిటల్ 1 TB SSD అన్నాం అనుకోండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సరే చూసాను అనుకోండి, ఇప్పుడు ఇది 1 TB SSD డ్రైవ్ కదా. నేను ఎక్కడ ఇన్స్టాల్ చేయొచ్చు అంటే దీన్ని డైరెక్ట్ గా తీసుకొచ్చి మీకు ఎక్కడ మీకు ఇక్కడ దీని లోపల కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే సిస్టమ్ ఓపెన్ చేసి మీకు ఇట్లా కనెక్ట్ అంటే డైరెక్ట్ గా కనెక్ట్ చేసుకోవచ్చు మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా డెస్క్టాప్ లో, నా ల్యాప్టాప్ లో కూడా SSDలు ఉన్నాయన్నమాట. మీకు తొందరగా పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. నా క్వశ్చన్ ఏంటంటే, మరి ఈబిఎస్ వాల్యూమ్ ఉంది కదా, మరి ఇది ఎలా, ఈబిఎస్ వాల్యూమ్ ఎలా కనెక్ట్ అవుతుంది అంటే, యాక్చువల్ గా ఎలా కనెక్ట్ అవుతుందంటే యూజింగ్ నెట్వర్క్ అండి. నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అవుతుంది. అంటే మీరు ఒక సర్వర్ క్రియేట్ చేసినప్పుడు మీకు మీ సర్వర్ కి ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, ఆ ఇంటర్ఫేస్ ద్వారా మీకు వెనక్కున్న స్టోరేజ్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చి తలనొప్పి ఏంటంటే మీకు నేనేమంటాను, లెట్ మీ డూ వన్ థింగ్.
ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను అంటే ఇది ఈథర్నెట్ అన్నమాట. మనకి ఈఎన్ఐ గుర్తుందా, ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అని చెప్పాను మీకు. ఓకే, మీకు ఇది నౌ అంటే ఏమవుద్ది అంటే మీ సిస్టమ్ యొక్క ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అంటే మీకు ఇంటర్ఫేస్ ని తీసుకొని దాని నుంచి ప్రాబ్లం ఏంటంటే ఇదే ఇంటర్ఫేసు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అయ్యేటప్పుడు అదే ఇంటర్ఫేస్ ద్వారా ఇంటర్నెట్ కూడా వెళ్తుంది మీకు. మీరు చూస్తే అదే ఇంటర్ఫేస్ ద్వారా మీరు చూసారు ఇట్లా వచ్చి ఇంటర్నెట్కి వెళ్తుంది. అలాగే ఇంకొక సర్వర్కి ఏదైనా డేటాబేస్ సర్వర్కి ఏమైనా గన్నా వెళ్ళాలనుకోండి, అదే ఇంటర్ఫేస్ ద్వారా కింద ఉన్న వేరే సర్వర్ కూడా కనెక్ట్ అవుతుంది మీకు. అంటే ఒకే ఇంటర్ఫేస్ తర్వాత అంటే ట్రాఫిక్ అనేది మీకు డిఫరెంట్ వాడుకుంటుంది. ఒకవేళ 10 GB ఇంటర్నెట్ అంటే 10 GB అయితే ఇబ్బంది లేదు. మీరు చిన్న సర్వర్స్ తీసుకుంటే 1 GB ఉంటుంది. నౌ మరి ఇది ప్రాబ్లమేగా, అంతే కదా మీకు. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి నేను ఇది ఉంది కదా, ఓకే, AWS EBS ఆప్టిమైజ్డ్ వాల్యూమ్ అని ఇచ్చాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ ఏం చెప్తుందండి, బై డిఫాల్ట్ EC2 instances share their network bandwidth between instance network traffic and traffic between instance in the attached EBS volume. However, with EBS optimized volumes, dedicated network capacity is provided specifically for communication. అంటే ఏంటంటే మీరు చూసినట్లయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే మీరు EBS వాల్యూమ్స్ తీసుకున్నప్పుడు దానికి డెడికేటెడ్ గా మీకు వస్తుంది. సో బట్ దాంతో పాటు ఇంకొక ఇంటర్ఫేస్ ఉంటుంది మీకు, అది ఎందుకంటే మీ అప్లికేషన్ ట్రాఫిక్ కోసం అన్నమాట. సో కాబట్టి అంటే మీకు అప్లికేషన్ ట్రాఫిక్ సపరేట్ గా ఉంటుంది మీకు, అలాగే ఇట్లా వెళ్తుంది. వేరే ఈబిఎస్ వచ్చి సపరేట్ గా ఉంటుంది మీకు. చాలా మంది పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మనం వాల్యూమ్ వచ్చి మనం ఇంక్రీజ్ చేద్దాం ఐఆప్స్ ఇంక్రీజ్ చేస్తాం. ఓకే, బానే ఉంది. మీకు మీ కార్ దగ్గర 10,000 cc ఉన్నా మీ కార్లో రోడ్డు బాగాలేకపోతే ఏమీ చేయలేము. ఇది కూడా అంతే, ఇక్కడ ఇది కరెక్ట్గా ఉండాలి. సో కాబట్టి ఈబిఎస్ ఆప్టిమైజ్డ్ వాల్యూమ్స్ మనం తీసుకుంటాం అనమాట. మోస్ట్ ఆఫ్ థింగ్స్ సపోర్ట్ చేస్తుంది యాక్చువల్గా. మనం డిప్లాయ్ చేసేటప్పుడు మీకు మీరు ఏం సారీ ఇక్కడ కాదు, మీకు ఇక్కడికి వచ్చి ఇక్కడ అటాచ్ చేసేటప్పుడు అనమాట. సో మనం ఏం చేయొచ్చు, మీకు ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆప్షన్ ఉంటుంది ఈబిఎస్ అని చెప్పి చూపిస్తున్నాను కానీ లాంచ్ ఇన్స్టెన్స్ అన్నాం అనుకోండి. మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి మనం ఏం చేద్దాం, కిందకు వచ్చారనుకోండి ఇక్కడ మీకు అడ్వాన్స్ డీటెయిల్స్కి వచ్చాం అనుకోండి, ఇక్కడ దగ్గర ఉండాలండి కింద హైబర్నేట్ టెర్మినేషన్, యా చూసారా, ఈబిఎస్ ఆప్టిమైజ్డ్ ఇన్స్టెన్స్. సో ఇక్కడ చూస్తే అడిషనల్ డెడికేటెడ్ త్రూపుట్. సో కాబట్టి టీ సిరీస్ లేదనుకుంటాను. పైకి వచ్చి నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ C5D లార్జ్ తీసుకుందాం. C5D లార్జ్ తీసుకొని కిందకు వచ్చారనుకోండి, మీకు ఉందా చూడండి, బై డిఫాల్ట్ ఎనేబుల్ అయి ఉంటుంది అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే మీ ఈబిఎస్ వాల్యూమ్స్ కి డెడికేటెడ్ గా ఏం చేస్తుందంటే ఒక ఈథర్నెట్ ఇంటర్ఫేస్ ఉంటుందండి. ఈథర్నెట్ ఇంటర్ఫేస్ ఇచ్చి మీరు ఏం చేయొచ్చు అంటే దాని నుంచి మీరు అంటే ట్రాఫిక్ అనేది మీ అప్లికేషన్ ట్రాఫిక్ అనేది సపరేట్ గా, అలాగే దీనికి పోతున్న ట్రాఫిక్ అనేది మీకు సపరేట్ గా ఉంటుంది మీకు. సో కాబట్టి మీకు వరీ కావాల్సిన పని లేదనమాట మీకు. ఓకే రైట్. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ ఈబిఎస్ వాల్యూమ్స్ డిఫాల్ట్ అవుతుంది. అయినా సరే ఒకసారి వెరిఫై చేసుకోవడం మంచిది అనమాట. ఏంటి పరిస్థితి, మీకు అనేబుల్ అయ్యిందా లేదా అని చెప్పి మీరు చూసుకుంటే మంచిది అనమాట మీకు. ఓకే సో ఒక నిమిషం అండి.
సరే, నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడాల్సింది వచ్చి అమెజాన్ మెషిన్ ఇమేజెస్ గురించి, ఏఎంఐ షార్ట్ ఫామ్. మీరు క్రియేట్ చేసే ప్రతి సర్వరు కూడా మీకు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఇక్కడ వచ్చి నాకు ఆపరేటింగ్ సిస్టమ్ ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు అండర్లైన్ మీరు చూసారనుకోండి, ఇక్కడ ఏఎంఐ అని ఉంది చూడండి. మీకు అమెజాన్ మెషిన్ ఇమేజ్ అని ఉంది చూసారా, మీకు ఏఎంఐ అని ఉంటుంది. మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇక్కడికి వచ్చి అమెజాన్ లైనక్స్ 2 తీసుకుంటాను. మీకు అమెజాన్ లైనక్స్ 2 తీసుకొని లేకపోతే ఎందుకు మనకి ఆల్రెడీ ఇన్స్టెన్స్ టెంప్లెట్ ఉంది కదా, ఓపెన్ చేయాలి. లాంచ్ టెంప్లెట్ కొద్దాం. మీరు డిప్లాయ్ చేసే ప్రతి మెషిన్ కూడా మీకు ఒక ఏఎంఐ దగ్గర నుంచి డిప్లాయ్ అయిపోయిన ఒక ఇన్స్టెన్స్. ఎందుకు దీన్ని EC2 ఇన్స్టెన్సెస్ అంటున్నాము? ఇంకే పేరుతో పిలవచ్చు కదా. ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే బేసిక్ గా ఎలా చెప్పొచ్చు సింపుల్ గా, మనకి దీంతో కంపేర్ చేయాలంటే అవతారం అనొచ్చు బాయ్దే. ఓకే, మనం దేవుడితో కంపేర్ చేసామనుకోండి. ఓకే, సో హిందూ మైథాలజీ ప్రకారం మీకు ఏముంటుంది, మీకు హిందూ మైథాలజీ ప్రకారం ఇక్కడ చూస్తే మీకు టాప్ లెవెల్లో ఏముంటారు, మీకు బేసిక్ గా లార్డ్ విష్ణు అంటారు. ఓకే, సో ఈయన దగ్గర నుంచి మనకి ఏమేమి ఉన్నాయి, మీకు ఆబ్వియస్ గా సో దశావతారాలు అంటారు. అవునా? సో కాబట్టి సింపుల్ గా చెప్పాలంటే ఇట్లా తీసుకున్నారు అనుకోండి. సో మనం ఏం చేస్తాం, ఇది ఏఎంఐ అనుకుందాం. బై ద వే లార్డ్ విష్ణు అనేది ఏఎంఐ అనుకోవచ్చు. బై ద వే సింపుల్ గా చెప్పాలంటే దాని నుంచి డిప్లాయ్ అయిపోయే మీకు ఇన్స్టెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్పాలనుకుంటే రామ్ అవతారం అనుకున్నాం అనుకోండి. సో అదొచ్చి దీని నుంచి నేను ఏం చేస్తాను, మీకు డిబి సర్వర్ అంటాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ డిబి సర్వర్. ఓకే, ఇది వచ్చి మనకి వరాహాన్ అనుకోండి. బై ద వే ఇది వచ్చి మనం ఏం చెప్పి యాప్ సర్వర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇలా అనమాట. సో కాబట్టి ఏఎంఐ అనేది మీకు ఒక ఇమేజ్, దాని నుంచి మీకు వచ్చేదే ఒక ఇన్స్టెన్స్. బై ద వే మీకు ఓకే, సింపుల్ గా అదే మీరు ప్రోగ్రామింగ్ తీసుకున్నారు అనుకోండి, మీకు క్లాస్ అంటారు. క్లాస్ నుంచి మనం ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయొచ్చు అనమాట. మీకు దాని అంత మించి ఏం లేదు. సో కాబట్టి మీరు ఏ సర్వర్ క్రియేట్ చేసినా కూడా కంపల్సరీగా అది బ్యాక్ ఎండ్ లో ఏదో ఒక ఏఎంఐ దగ్గర నుంచి మీకు రావాలి. దట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ బై ద వే మీకు. ఓకే, మీకు ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ అంటే మీకు అది. సరే, నౌ ఆ ఏఎంఐస్ మీకు మీరు చూసినట్లయితే ఆ ఏఎంఐస్ అనేది మనం ఏం చేస్తాం, మీకు వాళ్ళు ఇచ్చింది వాడుకోవచ్చు మీకు. కానీ అట్లా కాకుండా మీ ఓన్ ఏఎంఐస్ కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. సో ఎలా క్రియేట్ చేయొచ్చు, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మన B49 అనేది మీరు చూస్తే ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడికి వచ్చి ఒక లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. మీరు చూస్తే అమెజాన్ లైనక్స్ 2 తీసుకుంటాను. ఇక్కడ మీకు అమెజాన్ లైనక్స్ 2 కదా, 2 తీసుకుంటాను. T2 మైక్రో అన్ని ఓకే. సో కిందకు వచ్చిన 8 GB మీకు అడ్వాన్స్ డీటెయిల్స్ కొద్దాం. యూజర్ డేటా ఇది ఉంది. ఓకే, నేను ఏం చేస్తాను, ఫస్ట్ లాంచ్ చేద్దామండి. మీకు లాంచ్ చేద్దాం. నా క్వశ్చన్ ఏంటంటే, ఆబ్వియస్ గా ఇప్పుడు మనం లాంచ్ చేసాం కాబట్టి మనకు ఒక EC2 ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. దాని లోపల సింపుల్ గా చెప్పాలంటే ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. మీకు ఆ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోయినాక మీకు దాని లోపల మీకు Nginx కూడా ఇన్స్టాల్ అవుతుంది. నేను ఏం చేస్తానంటే AWS లో దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్, ఇక్కడ మీకు సెక్యూరిటీ ఐడెంటిటీ అండ్ కంప్లైన్స్ కి వెళ్ళారనుకోండి, ఇక్కడికి వస్తే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ AWS ఇన్స్పెక్టర్ అని ఒకటి ఉంటుందండి. ఏమంటాం దీన్ని? AWS ఇన్స్పెక్టర్ అంటాం మనం. సో ఈ AWS ఇన్స్పెక్టర్ అనేది ఇది ఏం చేస్తుందంటే స్కానింగ్ చేస్తుంది. ఇక్కడ కిందకి రండి, కిందకి వచ్చి స్విచ్ టు ఇన్స్పెక్టర్ క్లాసిక్ రండి. మీకు ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తానంటే మనం ఈ సర్వర్ అప్ అయిపోయినాక, సో లెట్స్ కమ్ హియర్.
ఓకే, గుడ్. సో నేను కాపీ చేసి ఎట్లీస్ట్ ఇట్లా వచ్చింది. నా ఇది సెక్యూర్ కాదు యాక్చువల్గా, ఎందుకంటే దీంట్లో కొన్ని వనరబిలిటీస్ ఉంటాయి. అందుకని నేను ఏం చేస్తానంటే లెట్ మీ డూ వన్ థింగ్, దీంట్లో లాగిన్ చేస్తాను EC2-user అని చెప్పి. దీని లోపల నేనేం చేస్తానంటే AWS ఇన్స్పెక్టర్ ఏజెంట్స్ అని చెప్పి దీంట్లో ఒక ఏజెంట్ ఇన్స్టాల్ చేస్తాను మీకు. ఓకే, డన్. ఇది అయిపోయినాక AWS ఇన్స్పెక్టర్కి వచ్చి నేను ఏం చేస్తానంటే మనం స్కాన్ రన్ చేయొచ్చండి. మీరు చూస్తే ఇక్కడ స్కాన్ రన్ చేయొచ్చు. సో ఎలాగా అంటే ఏం చేస్తున్నాము, అసలు మన సిస్టమ్ సెక్యూర్ గా ఉందా లేదా, వనరబిలిటీస్ ఏమన్నా ఉన్నాయా లేదా అని చెప్పి అసెస్మెంట్ టార్గెట్స్కి వచ్చి నేను ఏం చేస్తాను ఇక్కడ. సో AWS B49 ఇన్స్పెక్టర్ అంటాను, ఇన్స్పెక్టర్ అని చెప్పి కిందకు వచ్చి నేమ్ అని చెప్పి నేమ్ మనం ఏం చేసుకుంటాం, మన 49 సర్వర్ తీసుకుని ఏజెంట్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసామండి. ఇక్కడికి వచ్చి సేవ్ అన్నాం అంటే మనం దేన్ని స్కాన్ చేయాలనుకుంటున్నా వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి అసెస్మెంట్ టెంప్లెట్స్ కని వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ అని చెప్పి నేనేం చేస్తాను AWS B49 అసెస్మెంట్ అని చెప్పి టార్గెట్ ఏంటి నాకు మనం క్రియేట్ చేసినది అనమాట. మీకు రూల్స్ ప్యాకేజెస్ వచ్చి మీకు ఇది తీసుకుందాం మనకి. మీకు ఇది తీసుకొని 1 hour రికమెండెడ్, బట్ నేను 15 minutes పాటు రన్ చేయొచ్చు. కిందకు వచ్చి 15 minutes ఇచ్చి సో ఇక్కడ ఇంకేం అవసరం లేదు ట్యాగ్స్, ఎందుకంటే ఆల్రెడీ సెలెక్ట్ చేశాను కాబట్టి ఇక్కడికి వచ్చి నేను క్రియేట్ అండ్ రన్ అంటాను మీకు. అంటే ఇది ఏం చేస్తుందంటే మీకు స్కానింగ్ స్టార్ట్ చేస్తాను మీకు అసెస్మెంట్ రన్స్ లో మీకు స్కానింగ్ స్టార్ట్ చేస్తుంది అనమాట టుడే. సో కాబట్టి మీకు స్కానింగ్ రన్ చేసినప్పుడు ఇదేం చూపిస్తుందంటే మీకు ఇక్కడ చూసారనుకోండి మీకు ఇలా వస్తుంది అనమాట. 184 ఫైండింగ్స్ క్లిక్ చేసామనుకోండి మీకు డౌన్లోడ్ రిపోర్ట్ అని చెప్పి అంటే పాత్ 48 బ్యాచ్ వచ్చాను అనుకోండి. అసెస్మెంట్ రిపోర్ట్ ఎప్పుడు June 9th చేసింది, కిందకు వచ్చాను అనుకోండి మొత్తం ఏ సర్వర్ చేసా ఇట్లా వస్తుంది అనమాట మీకు. 90 మొత్తం 93 వచ్చి హై 1 CIS అంటే సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సెక్యూరిటీ బెంచ్ మార్కింగ్ వస్తుంది అనమాట. ఇలాన్నీ వస్తాయి అనమాట. మీకు చాలా వనరబిలిటీస్ ఉన్నాయి అని చెప్పి కిందంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏంటి ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి మొత్తం చెప్తారు. వాటిని మనం మిటిగేట్ చేయాలి చేసి అండ్ దెన్ దాన్ని ఇమేజ్ గా కన్వర్ట్ చేస్తాం. లేదనుకోండి మీ పాటికి మీరు దొరికిందంతా వాడుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందంటే ఒక సినిమాలో బ్రహ్మానందం ఉంటాడు, ఆయన ఏం చేస్తాడంటే ఏం దొరికితే తింటూ ఉంటాడు, పోతా ఇక్కడ టాబ్లెట్స్ ఉంటే తీసి నోట్లో వేసుకుంటాడు. బై ద వే విచ్ ఆర్ మోషన్ టాబ్లెట్లు అవి, అవునా? పరిస్థితి అట్లే అవుతుంది. కాబట్టి సెక్యూరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్, వనరబిలిటీస్ ఏం లేకుండా చూసుకోవాలా. అందుకని మనం ఏం చేస్తాము, ఇది వచ్చి స్కాన్ కి ముందండి, స్కాన్ కి ముందు 93 ఉన్నాయి కదా, ఇది స్కాన్ తర్వాత మీరు చూస్తే. సో అంటే మనం మనం దాన్ని ఏమంటారు మిటిగేట్ చేసిన తర్వాత అనమాట, అంటే అన్ని ప్యాచ్ చేసిన తర్వాత. చూసారనుకోండి ఇంతకు ముందు వచ్చి ఎంత ఉన్నాయి మీకు 90 ఎంతో ఉన్నాయి, మీరు చూస్తే ఇప్పుడు తగ్గాలన్నమాట. కిందకు వచ్చారనుకోండి 90 కాస్త 36కి వచ్చినాయి చూడండి మీకు, అవునా? సో కాబట్టి
మనం ఎందుకు ఏఎంఐలు కస్టమ్ ఏఎంఐలు క్రియేట్ చేయాలంటే ఎందుకోసమేనంటే మనకి మన సర్వర్లో మైట్ బి మనకి ఇష్యూస్ ఉంటాయి. మనకి మీరు చూస్తే సర్వర్లో వచ్చి ఇష్యూస్ ఉంటాయి అన్నమాట మీకు. సో కాబట్టి మీకు ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తాం, మనం అవన్నీ కూడా మిటిగేట్ చేసుకొని మన ఏఎంఐస్ కొంతమంది కంపెనీలు ఉంటాయి, కొందరు ఏంటంటే ఎవ్రీ మంత్ వచ్చి ప్యాచింగ్ చేసేసి కొత్త ఏఎంఐ తీసుకొస్తారు అనమాట, దాన్ని రోల్ అవుట్ చేస్తారు యాక్చువల్గా మీకు. అదే క్యూబర్నెటిస్ అనుకోండి, మీకు ఎవ్రీ 2 months కి ఐ థింక్ వాళ్ళు కొత్తది రిలీజ్ చేస్తారు, ఎవ్రీ మంత్ అనుకుంటాను వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటాం అనమాట. సో కాబట్టి ఇలా మనం కస్టమైజ్డ్ ఇమేజ్లు క్రియేట్ చేసుకోవాలా, మీకు కస్టమైజ్డ్ ఇమేజ్. సో మనం ఏం చేస్తాము, ఇదంతా ఇష్యూ రిజాల్వ్ చేసి, అంటే స్కాన్ చేయడానికి టైం పడుతుందండి. ఇదంతా స్కానింగ్ అయిపోయినాక మండే ఏం చేస్తాం, మీకు మండే వచ్చి నేను చూపిస్తాను ఎలా మనం ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి మళ్ళీ స్కాన్ చేస్తాను. స్కాన్ చేసి దాన్ని ఏఎంఐగా కన్వర్ట్ చేస్తాం. దాంతో పాటు ఈ ప్రాసెస్ అంతా కూడా మాన్యువల్ ప్రాసెస్ కదా, మనం ఆటోమేట్ చేయొచ్చు అనమాట. ఒక టూల్ ఉంది, ప్యాకర్ అనే టూల్ వాడుకొని మనం ఆటోమేట్ చేస్తాం. రైట్ నౌ నేను ఏం చేస్తానంటే దీన్ని ఇట్లే వదిలేస్తానండి, మీకు ఇట్లా వదిలేస్తాను అనమాట. లెట్ ఇట్ రన్, మీకు అది రన్ అవుతూ ఉంటుంది. 15 minutes తర్వాత షట్ డౌన్ అయిపోద్ది. నేను దాన్ని షట్ డౌన్ చేసి పెట్టి మండే మళ్ళీ దీన్ని స్టార్ట్ చేస్తాం. ఈ మిషన్ ని స్టార్ట్ చేసి ఏం చేస్తాం, దాన్ని ఎలా ప్యాచ్ చేయాలో చూపిస్తాను. నేను ఒక యాన్సిబుల్ టూల్ ఒకటి ఉంటుంది అనమాట, యాన్సిబుల్ టూల్ అని, దాని వాడు నేను ఏం చేస్తానంటే దీన్ని ప్యాచ్ చేస్తాను మీకు. ఓకే ఓకే సో కాబట్టి దానికోసం ప్యాచ్ చేసి అండ్ దెన్ మళ్ళీ స్కాన్ రన్ చేస్తాము. సో మీకు అది తగ్గాల, 93 ఉన్నాయి కాస్త 36 35 వస్తాయి అనమాట. అవి కూడా మనం మిటిగేట్ చేయొచ్చు స్లోగా, కొన్నిసార్లు కుదరదు, ఎక్సెప్షన్ తీసుకోవచ్చు మీకు. సో ఫర్ వన్ ఆఫ్ ద మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు ఎక్సెప్షన్ అంటే ఏంటంటే, మా ఆఫీస్లో ఏమైందంటే, ఆఫీస్లో లోడ్ బ్యాలెన్సర్ కి మీ తర్వాత తెలుసుకుంటారు. యాక్చువల్గా ఎక్సెప్షన్ అంటే ఏంటంటే, లోడ్ బ్యాలెన్సర్ ఉందనుకోండి, లోడ్ బ్యాలెన్సర్ కి 2 పోర్ట్లు ఓపెన్ చేస్తాం. సో లోడ్ బ్యాలెన్సర్ కి వచ్చి 2 పోర్ట్లు, ఒకటి వచ్చి హెచ్టిటిపి పోర్టు మీకు విచ్ ఈజ్ ఇన్ టీసీపీ 80 అండి. ఓకే, జనరల్ గా జనాలు ఏం చేస్తారంటే టీసీపీ 80లో ఉంటుంది. అలాగే హెచ్టిటిపిఎస్ ఉంటుంది అనమాట, మీకు హెచ్టిటిపిఎస్ అంటారు, ఎస్ అని చెప్పి, అదొచ్చి మీకు 443 అంటాం. మీరు చూస్తే 443 అంటారు యాక్చువల్గా మీకు. నార్మల్గా ఏం జరుగుతుంది, హెచ్టిటిపిఎస్ అంటే సెక్యూర్ అనమాట. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే, మనం కనెక్ట్ అయ్యేటప్పుడు తెలియక జనాలు ఇట్లా హెచ్టిటిపి కనెక్ట్ అయినా కూడా అది రీడైరెక్ట్ చేస్తుంది, కాబట్టి ఇది ఇష్యూ కాదు. కానీ సెక్యూరిటీ స్కానింగ్ లో అది ఏం చెప్తుందంటే, మీ పోర్ట్ 80 ఓపెన్ చేశారు, మీకు పోర్ట్ 80 ఓపెన్ చేశారు, అది ప్రాబ్లము, అది క్లోజ్ చేయాలని మీకు రిపోర్ట్లో వస్తుంది అనమాట. మనం ఏం చేస్తాం, అది చెక్ చేయదు, ఇక్కడ పోయి అది వచ్చి ఇది ఇక్కడ కనెక్ట్ అవ్వాలా, ఇది రీడైరెక్ట్ అవుద్ది అన్ని దానికి తెలియదు అనమాట. 80 పోర్ట్లో ఉంది అంతే. ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి సెక్యూరిటీ టీమ్ కి, బాబు 80 ఓపెన్ లో లేదు, మీరు కనెక్ట్ అయితే అది రీడైరెక్ట్ అవుతుంది, కాబట్టి 80 ఈజ్ నాట్ యాక్చువల్లీ సర్వింగ్ ఎనీ ట్రాఫిక్, అది రీడైరెక్షన్ కోసం పెట్టాము. ఎందుకు పెట్టారు అంటే, ఇప్పుడు స్విగ్గీ ఉంది, ఇమాజిన్ అనుకుందాం, స్విగ్గీ వెబ్సైట్ ఉంది మీకు, ఆర్ ఐసిఐసిఐ బ్యాంక్ వెబ్సైట్ ఉంది మీకు. ఓకే, నేను కంపల్సరీగా ప్రతి ఒక్కరికి ప్రపంచం అంతా పోయి మీరు హెచ్టిటిపిఎస్ టైప్ చేయండి, ఇలా వచ్చి ఇలా ఇవ్వండి, హెచ్టిటిపిఎస్ కంపల్సరీ ఇవ్వండి అని చెప్పాల్సిన అవసరం లేకుండా మీకు ఏం జరుగుద్ది, నేను హెచ్టిటిపి ఇచ్చినా కూడా ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అవుతుంది, మీకు రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సో కాబట్టి అలా అవుతుంది కాబట్టి 80 పెట్టామన్నమాట. ఇప్పుడు నేను ఆ 80 పని చేయించాలి, తీయకూడదంటే ఎక్సెప్షన్ రేజ్ చేయాలి, సెక్యూరిటీ టీమ్కి చెప్పాలన్నమాట, చూడు బాబు 80 ఓపెన్ చేసాం కానీ ట్రాఫిక్ కోసం కాదు, రీడైరెక్షన్ కోసం. ఎవరికంటే తెలియని వాళ్ళు మన అప్లికేషన్ కనెక్ట్ అవ్వాలంటే, అందరూ ఐటీ వాళ్ళు ఉంటారు కదా, హెచ్టిటిపిఎస్ చెప్పలేం కదా, అందుకోసం అంటాం. కానీ మా సినారియో ఈజ్ డిఫరెంట్. మా సినారియో ఏంటంటే, కస్టమర్ కి మనం ఒక వెబ్సైట్ ఇచ్చాము, ఒక అప్లికేషన్, అది సెక్యూరిటీ అప్లికేషన్. సెక్యూరిటీ అప్లికేషన్ ఎవరు వాడతారు, అడ్మిన్లే వాడతారు. ఎండ్ యూజర్ ఎందుకు వాడతారండి, ఇప్పుడు బయట ఆదిలాబాద్ లో ఉన్న కిషోర్ కుమార్ వచ్చి నా సెక్యూరిటీ అప్లికేషన్ ఎందుకు కనెక్ట్ అవుతారు, అవునా, స్విగ్గీ కనెక్ట్ అవ్వచ్చు కానీ నా సెక్యూరిటీ అప్లికేషన్ కనెక్ట్ గారు, మీకు సెక్యూరిటీ అప్లికేషన్ కనెక్ట్ గారు. మరి అటువంటప్పుడు మీరు చూస్తే మీకు అటువంటప్పుడు నేనేం చెప్పానంటే, అసలు ఫస్ట్ తీసేయమని చెప్పాను, అసలు ఎక్సెప్షన్ రైజ్ చేయొద్దు, వాళ్ళని అడగొద్దు, నువ్వు అసలు ఓ పని చేయి,
అసలు 80ని కంప్లీట్ తీసేయని చెప్పాం. అదేంది మరి ప్రాబ్లం కదా అంటే ఏం ప్రాబ్లము మీకు? సో ఇప్పుడు ఎండ్ యూజర్ అయితే నార్మల్ ప్రజానికం అయితే మన వెబ్సైట్ కనెక్ట్ అవ్వాలంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి వాళ్ళు తెలియక 80 పోర్ట్ లో కనెక్ట్ అయినా కూడా 443కి రీడైరెక్ట్ అవ్వాలా, దట్ మేక్స్ సెన్స్. మన అప్లికేషన్ అనేది ఇట్స్ పేరులోనే సెక్యూరిటీ అప్లికేషన్. సెక్యూరిటీ అప్లికేషన్ ఎవరు కనెక్ట్ అవుతారు? సెక్యూరిటీ వాళ్ళు కనెక్ట్ అవుతారు. సెక్యూరిటీ వాడికి తెలియదా హెచ్టిడిపిఎస్ వాడతామని? అవునా? మరి అటువంటిప్పుడు 80 ఓపెన్ చేయడం ఎందుకు అసలు? కాబట్టి నువ్వు పని చేయి, అసలు హెచ్టిడిపి తీసేసేయి, ఓన్లీ 443 హెచ్టిడిపిఎస్ పెట్టు, ఒక మెయిల్ పంపించాయి, ఇక మీదట ఓన్లీ హెచ్టిడిపిఎస్ మీద యాక్సెస్ అవుద్ది. సో కాబట్టి మనం ఎక్సెప్షన్ చేయాల్సిన పని లేదు, మనకి పని తగ్గుద్ది బేసిక్ గా. అదనమాట ఎక్సెప్షన్ అంటే మీకు. ఓకే, సో కాబట్టి ఇదంతా కూడా స్కానింగ్ జరుగుతూ ఉంటుందండి మీకు, ఇదంతా కూడా స్కానింగ్ పోతూ ఉంటుంది. స్కానింగ్ అంతా అయిపోయినాక మనం మండే ఏం చేస్తామంటే దీన్ని ప్యాచ్ చేస్తాం. ప్యాచ్ చేసి చూపిస్తాం ఎట్లా చేయొచ్చు అని చెప్పి ప్యాచ్ చేసి మళ్ళీ స్కాన్ రన్ చేస్తాం. స్కాన్ కు ముందు 184, స్కాన్ తర్వాత 116 చూడండి మీకు, ఇవన్నీ తగ్గాలి యాక్చువల్ గా మీకు. ఈ విధంగా అంతా మనం స్కాన్ అంతా అయిపోయినాక దాన్ని ఏఎంఐగా కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసి దాంతో పాటు ఈ ఏఎంఐ ఆటోమేషన్ ని ఎలా ఆటోమేట్ చేయొచ్చు యూజింగ్ ప్యాకర్ అని కూడా మండే చూస్తాం మీకు. ఓకే, క్లియర్ అండి, అర్థమైందా పుర ప్రజలరా? ఈజ్ ఇట్ క్లియర్? స్కాన్ చేసినంత మాత్రం రెమిడియేట్ అవుతాయండి మన? స్కాన్ చేస్తే ఇమీడియట్ కాదు, నో, మండే చేస్తాం మనం. కాదు కాదు, స్కాన్ చేసినంత మాత్రాన రెమిడియేషన్ జరుగుతుంది. అదే కదండి ఏం చెప్పాను తెలుగు భాషలో మీకు, స్కాన్ చేసిన తర్వాత రెమిడియేట్ చేస్తామని చెప్తున్నాను కదా. ఓకే, అది మండే చేస్తాను మీకు చూద్దామని చెప్తున్నాను నేను. ఇది ఇంకా స్కానింగ్ టైం పడుతుంది కదా, అందుకని. ఎస్, ఎనీ క్వశ్చన్స్ గైస్? హర్ష, నేను రీసెంట్ గా ఒక జాబ్ డిస్క్రిప్షన్ లో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే క్రియేట్ మల్టిపుల్ ఏఎంఎస్ ఫర్ డిప్లాయ్మెంట్స్ అని అడిగారు. కానీ మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే ఆల్రెడీ మనకి అమెజాన్ మెషిన్ ఇమేజెస్ ఉన్నాయి, ఉబుంటు, లైనెక్స్, మైక్రోసాఫ్ట్ ఏఎంఎస్ ఆల్రెడీ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా వల్నరబిలిటీ కంపల్సరీ మనం స్కాన్ చేసే వాడతాం కదా. అది స్కాన్ చేసే వాటి మీరు క్రియేట్ చేసుకుంటారు కదా మీరు, అదే కదా ఏఎంఐ క్రియేషన్ అంటే. మరి వాళ్ళు ఇచ్చిన డిఫాల్ట్ ఇమేజెస్ లో ఖచ్చితంగా అన్ని బాగున్నాయని గ్యారంటీ ఏంటి? బాగుంటే నాకు ఇన్నెందుకు వస్తాయి ఇక్కడ? సో కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఇప్పుడు అవన్నీ కూడా మనం ఇప్పటిదాకా వాడిందన్నీ కూడా AWS ఇచ్చిన డిఫాల్ట్ ఇమేజెస్. అట్లా కాకుండా మన సెక్యూర్ ఇమేజెస్ అంటే ఏం చేయొచ్చు తెలుసా మీకు? ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీరు ఇది OS సెలెక్ట్ చేయాలి కదా. ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. మీరు ఏం చేయొచ్చు ఇక్కడ ఉబుంటు 20.04 CSI అంటాను, CIS అంట, CSI కాదు CIS అంటాను, అంటే సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సెక్యూరిటీ అని ఇచ్చాం అనుకోండి. అదేం చేస్తుందంటే చెక్ చేయాలి మీకు. చెక్ చేసి మీకు మనకేం చేయాలి, కిందకు వచ్చారనుకోండి, మీకు మార్కెట్ ప్లేస్ కి వచ్చాను అనుకోండి, ఇది చూసారా CIS ఉబుంటు లైనక్స్ 20.04 బెంచ్ మార్కింగ్ రెండు ఉంటాయి, లెవెల్ 1 అండ్ లెవెల్ 2. లెవెల్ 2 ఇస్ వెరీ స్ట్రిక్ట్ అనమాట మీకు. ఎట్లుంటుంది అనమాట, ఇది వాడుకోవచ్చు మీరు. సో ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ మిటిగేట్ చేసి పెట్టుంటారు, కాకపోతే ఏఎంఐకి పర్ అవర్ మీరు ఇది కట్టాల్సిన డబ్బులు మీకు అది. లేదా మీకు మీరే మిటిగేట్ చేసుకొని మీ ఇమేజెస్ మీరే వాడుకోవచ్చు, అలా కూడా ఉంది మీకు, మీ చాయిస్. సో కస్టమైజ్డ్ ఏఎంఐకి అయితే మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు పే చేయాల్సిన అవసరం లేదు, కానీ ఏఎంఐ కూడా ఎంతో కొంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది, ఆ స్పేస్ కట్టాలి. సో ఇన్ రియల్ టైమ్ సినారియోలో మనం అన్ని కూడా కస్టమైజ్డ్ ఏఎంఐస్ గోల్డెన్ ఇమేజ్ చేసి దాన్నే వాడాలి. లేదంటే సెక్యూరిటీ ఇష్యూ కదా, లేకపోతే ఇలా వాడుకోవాలి బయట తీసుకొని. కొందరు ఎందుకులే తలకాయ నొప్పి అని చెప్పి బయట వీళ్ళు డబుల్ గేట్ తీసుకుంటారు, లేదా కొందరు బిల్డ్ చేసుకుంటారు, మీ ఇష్టం. ఓకే, సో ఇది స్కాన్ అవ్వనివ్వండి. సో ఈ స్కాన్ అవ్వడానికి 15 minutes పడుతుంది. స్కాన్ అయిపోయినాక నేను ఏం చేస్తాను, దాన్ని షట్ డౌన్ చేసి పెడతానండి మీకు. 9:33కి 15 ఇస్తే అంటే సమయానికి 48 రావాలి. అయిపోయినాక షట్ డౌన్ చేసి పెడతాను. మండే మనం ప్యాచ్ చేద్దాం, ప్యాచ్ చేసి మళ్ళీ స్కానింగ్ రన్ చేద్దాం, మీకు తెలుస్తుంది ఏంటి పరిస్థితి అని చెప్పి. ఓకే, సండే మార్నింగ్ క్లాస్ ఉందండి? మండే కాదండి, ఈవినింగ్. మండే మార్నింగ్ కాదు, ఈవినింగ్ వచ్చి 8 o'clock ఉంటుంది, 8 to mostly 9:30. సాటర్డే అండ్ సండే బోత్ యాక్చువల్ గా రేపు ఎల్లుండి మనం మైగ్రేషన్ గురించి డిస్కస్ చేస్తాం మనం.
సో కాబట్టి నేను మీకు ఒక 1 అవర్ ముందు మీటింగ్ ఐడి పేస్ట్ చేస్తాను, దాంట్లో జాయిన్. సేమ్ మీటింగ్ ఐడి ఇంకో కొత్త మీటింగ్ ఐడి వస్తుంది, అది చేయాలి. ఓకే. అగైన్ ఎవరికన్నా అదేమి అంత క్రిటికల్ టాపిక్ కాదండి, లెట్ మీ టెల్ యూ మైగ్రేషన్ అనేది. బట్ ఒకవేళ మీకు కుదిరితే జాయిన్ అవ్వండి, లేకపోతే వీడియో చూడండి. అదేమి లైక్ మన లోడ్ బ్యాలెన్సర్ లాగా అంత హ్యూజ్ కాదు మనకి, బట్ మోస్ట్లీ టైం టేకింగ్. ఎందుకంటే వీకెండ్ పెట్టింది, ఎందుకంటే ఇట్స్ టైం టేకింగ్ టాపిక్ అనమాట. రెగ్యులర్ గా చేయడం కుదరదు, బ్రేక్ రాకుండా చెప్పలేము, అందుకని వీకెండ్ పెట్టింది. ఓకే, సో మనం రేపు ఈవినింగ్ కలుద్దాం, 7 o'clock అట్లా పంపిస్తానండి మీటింగ్ ఐడి. ఓకే, థ్యాంక్ యూ గైస్, సీ యూ టుమారో. థ్యాంక్ యూ.